హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండిపెండెన్స్ డే పోస్టర్ చేద్దాం. ఇది వచ్చేసి ఈరోజు పోస్టర్ ఆ, గౌరవ రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ అన్నగారి యొక్క పోస్టర్ డిజైనింగ్ ఈరోజు చేద్దాం. అది ఎలా అనేది నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఒకసారి చూడండి. దీనికి మనం ఫస్ట్ ఒక పేజీ సెటప్ చేసుకోవాలి. Ctrl+N క్లిక్ చేసుకుందాం. నేను 4x4 తీసుకుంటున్నా. చూడండి, ఇక్కడ సైజ్ చేస్తాం. ఓకే, టైటిల్ వచ్చేసి నేను ఎమ్మెల్యే అని పెట్టుకుంటున్నా. మాది రామగుండం. సో మా ఎమ్మెల్యే గారిది నేను పోస్టర్ డిజైన్ చేస్తున్నాను. సో దీనికోసం నేను ముందే నేను టైప్ చేసి పెట్టుకున్నాను. ఇండిపెండెన్స్ డే రోజుకి సంబంధించిన ఒక మంచి కొటేషన్ తీసుకొని ముందే టైప్ చేసి పెట్టుకున్నాను. సో మనకి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎప్పుడైనా కొంచెం ఫ్లాగ్ కలర్ ఉండాలి ఎప్పుడైనా. సో మా కాంగ్రెస్ పార్టీది ఇంచుమించు అట్లనే ఉంటుంది కాబట్టి నేను వేరే ఇంకేది తీసుకోవట్లే. సో అదే బ్యాక్గ్రౌండ్ నేను తీసుకుంటా ఉన్నాను. సో సరిపోద్ది. ఒకటండి, ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే, మీకు అడ్వాన్స్డ్ ఫోటోషాప్ నేర్పిస్తా అన్నాను. ఓకే, సో అడ్వాన్స్లో ఏంటంటే ఏదైనా కూడా మన క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మీ మైండ్లో మీకు ఈరోజు స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పోస్టర్ డిజైన్ చేయాలనుకోండి. అది మీకు ఎట్లా ఉండాలనేది ముందు మీ యొక్క క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నా క్రియేటివిటీ ఎట్లా ఉండదు అనేది ఇప్పుడు మీకు కనిపిస్తుంది. మీకు ఆలోచన మీకు ఏం కావాలి, మీరు చూసే పోస్టర్లో మీకు ఏం కావాలనేది అక్కడ మీరు చేసుకోవాలి, అంతే. అదే క్రియేటివిటీ. అర్థమైందండి? సో నేర్పించడం అంటే దాన్ని ఏ టూల్ని ఎట్లా వాడాలి దేన్ని అనేది మాత్రం నేర్పిస్తాం. కానీ ఎట్లా డిజైనింగ్ ఎట్లా చేయాలనేది కొన్ని మెలకువలు నేర్పిస్తా. బట్ ఏంటంటే ఓవరాల్గా మీ క్రియేటివిటీ డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? అది లైక్ ఎట్లా అంటే మీకు ఎట్లా చెప్పాలి ఇప్పుడు నేను. ఓకే, చెప్తా చూడండి. ఇప్పుడు నాకు ఈ మ్యాటర్ కావాలి. ఈ మ్యాటర్ నేను తీసుకున్నా కదా, మీకు నచ్చినట్టు మీకు మ్యాటర్ తీసుకోండి. సో నాకు ఇక్కడ ఇంకేం కావాలంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే కాబట్టి కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ కావాలి. సో ఫ్రీడమ్ ఫైటర్స్ది కావాలి కాబట్టి నేను ఫ్రీడమ్ ఫైటర్స్ది కూడా తీసుకుంటున్నా. ఇది నేను నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. ఎట్ ద సేమ్ టైం నాకు ఒక పక్షి ఎగిరినట్టు ఉండాలి. సో ఇక ఇది ఇట్లా పక్షి ఎగిరినట్టు ఉండి ఫ్లాగ్ రావాలి. సో దీన్ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను. మీకు ఇంకెట్లా మీ క్రియేటివిటీ మీకు ఈ పోస్టర్లు ఎట్లా కావాలనుకుంటే అట్లా. సో ఈ టెక్స్ట్ అనేది నేను ఎలా టైప్ చేశాను, తెలుగులో ఎట్లా టైప్ చేయాలనేది మీకు ఫర్దర్గా నేను చెప్తాను. బట్ నాకు కావాలి కాబట్టి నేను ముందే టైప్ చేసి పెట్టుకొని చేసుకున్నాను. సో ఇట్లా ఇది. సో బ్యాక్గ్రౌండ్లో వేసుకుందాం. ఓకే, కొంచెం చిన్నగా చేసుకుందాం, మరి బాగా పెద్దగా అయిపోయింది కదా. సో దీనికోసం మనం ఎరేజ్ చేద్దాం. ఎక్స్ట్రా పార్ట్ని అంతా ఎరేజ్ చేద్దాం. ఎరేజ్ టూల్ తీసుకోండి. ఇక్కడ ఎరేజర్ టూల్ ఉంది, దాన్ని తీసుకొని పెద్దగా చేసేసుకుంటే క్లిక్ చేసుకుంటే మనకు ఎక్స్ట్రా పార్ట్ అంతా డిలీట్ అయిపోద్ది. చూస్తున్నారు కదా, ఇదంతా అవసరం లేదు. సో దీనివల్ల మీకు అడ్వాన్స్డ్ ఫోటోషాప్ ఇక్కడ అర్థమైపోతుంది. ఎందుకంటే ఏంటంటే చూడండి, ఇక్కడ మీకు ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా ఇందులో ఇంక్లూడ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు అర్థం కాదు, ఎరేజ్ టూల్ గురించి చెప్పినప్పుడు అర్థమైద్ది. బట్ చూడండి, అందులో ఇంక్లూడ్ అయిపోతుంది కటింగ్ అంతా. చూసారా, ఇదే అడ్వాన్స్డ్. అది మీకు వేరే కటింగ్ అప్పుడు తెలిసిపోతుంది ఇక్కడ నేను ఏం చేశాను అనేది. సో యాజ్ యూజువల్ Ctrl+T కొంచెం చిన్నగా చేద్దాం. సో ఒక దగ్గర పెట్టేద్దాం. సో దీన్ని కూడా తీసుకుందాం, కొంచెం చిన్నగా చేసుకుందాం, ఇలా పెట్టేద్దాం. చూసుకుందాం ఎట్లా వస్తుంది ఏందనేది. సో అయిపోయింది. ఎమ్మెల్యే గారి ఇమేజ్ తీసుకుందాం. సో ఇట్లా కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. టెక్స్ట్ బాగా పెద్దగా అయిపోయింది అనిపించింది. కొంచెం చిన్నగా చేసుకుందాం. ఓకేనా? ఓకే, సో కింద ఏం చేద్దాం, ఒక బార్డర్ ఇచ్చేద్దాం.
బార్డర్ వచ్చేసి ఆల్రెడీ టెక్స్ట్ తీసుకున్నా. ఇవన్నీ నా ప్రీవియస్ అండి. సో నేను ఇక్కడ నేమ్ ఉంది, నేమ్ని డ్రాగ్ చేసుకుంటున్నా. ఎమ్మెల్యే గారి పేరు వచ్చేసి శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్. నాకు ఎంతో ఇష్టమైన మా ఎమ్మెల్యే గారు, నాకే కాదు మా నియోజకవర్గానికి మొత్తం ఇష్టం. ఎందుకంటే అన్నగారి సేవలు ఆ విధంగా ఉంటాయి. సో ఈ రెడ్ కలర్లో బ్లాక్ బాగాలేదు. సో దీనికి కలర్ చేంజ్ చేసుకుందాం, వైట్ ఇచ్చుకుందాం. ఇదే ఈ వైట్ ఇవ్వాలా రెడ్ ఇవ్వాలా అనేది మీ క్రియేటివిటీ. నాకు వైట్ బాగా అనిపించింది, నేను వైట్ ఇచ్చాను. మీకు ఇంకా వేరే కలర్ నచ్చితే మీదండి. దట్స్ మీకు చెప్తున్నా కదా, మీ క్రియేటివిటీ అదంతా. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామగుండం నియోజకవర్గం. ఓకేనండి. సో నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు కొంచెం నేమ్ని చిన్నగా చేసుకుంటున్నా, ఎందుకనేది చెప్తాను. సో ఇది ఇప్పుడు కొంచెం చిన్నగా చేద్దాం. ఎప్పుడైనా నేమ్ పెద్దగా ఉండాలి, డిజిగ్నేషన్ అనేది కొంచెం చిన్నగా ఉండాలి. సో ఈ ప్లేస్లో మనకు కాంగ్రెస్ లోగో పెట్టుకుందాం, బాగుంటుంది. బాగుంది. కొంచెం జరుపుకుందాం. ఓకే. సో ఇట్లా పెట్టేసుకొని మన ఇష్టం కొంచెం పెట్టేసుకుందాం. ఒక ఓవరాల్ అయిపోయింది. సో మన గౌరవ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సార్ది కూడా మనం ఇమేజ్ పెట్టుకుందాం. సో కొంచెం ఎమ్మెల్యే గారి ఫోటో కొంచెం చిన్నగా చేసుకుందాం. ఓకే. కొంచెం సార్ శ్రీధర్ బాబు సార్ది ఇంక్రీజ్ చేద్దాం. సో ఇప్పుడు సీఎం గారి ఫోటో కొంచెం చిన్నగా చేద్దాం. ఓకే. నెక్స్ట్ డిప్యూటీ సీఎం గారిది. సో ప్రోటోకాల్ ప్రకారం కొన్ని ఇమేజెస్ ఉంటాయి, అవి పెట్టేసుకోవాలి. సోనియా గాంధీ గారిది కానీ, రాహుల్ గాంధీ గారి కానీ, మల్లికార్జున ఖార్గే గారిది కానీ కొన్ని ఉంటాయి. సో మ్యాక్సిమం మీ ఊర్లో మీకు ఎట్లా ఉంటే అట్లా. సో ఉంది యాజ్ యూజువల్. మళ్ళీ ఇక్కడ కూడా మనం కాంగ్రెస్ ఒక లోగో ఒకటి పెట్టేసుకుంటే బాగుంటుంది. ఓకేనా. సో ఇదండి, ఈ విధంగా పోస్టర్స్ మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇలా ఈ ఇమేజ్ అయినా పెట్టుకోవచ్చు, లేదు ఈ ఇమేజ్ నాకు బాగాలేదనుకుంటే మీ ఇష్టం. బేసిక్గా ఇట్లా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఇండిపెండెన్స్ డే పోస్టర్ డిజైనింగ్ ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకా మీ క్రియేటివిటీకి తగ్గట్టు మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఇదండి, అర్థమైపోయిందిగా. ఇది బేసిక్ అండి. ఓకేనా. సో మీ క్రియేటివిటీ ప్రకారం మీరు చేసుకోవచ్చు. ఓకేనా. జై కాంగ్రెస్, జై మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ నగర్ నాయకత్వం వర్ధిల్లాలి. జై శ్రీధర్ బాబు సార్. థ్యాంక్ యూ.